మేధావులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్లో ఎంతవరకు నిజం ఉంది? అయితే దీనికన్నా ముందు ఒక ఆడియో క్లిప్ మీకు వినిపిస్తాను. దీని మీద మనతో పాటు చర్చిస్తానికి సత్యమూర్తి సార్ ఉన్నారు. వారి విశ్లేషణ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆడియో చూద్దాం. అలాగే 2014-19 నేను ఆంధ్రప్రదేశ్కు చాలా విజన్తో పనిచేశాను, కానీ ప్రజలు నాకు ఓట్లేదు. కారణం ప్రజల లెవెల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అందుకే ఈసారి సూపర్ 6 తెచ్చాను అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇండియా టుడే ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే చాలా క్లియర్గా పైకి ఐడియాలజికల్గా పొలిటికల్గా ప్రచారంలో ఈ డెవలప్మెంట్ వర్సెస్ వెల్ఫేర్ అన్న నరేటివ్ తీసుకొస్తున్న రియాలిటీలో జగన్ ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తున్న అంశం ఏంటంటే ఈ స్ట్రాంగ్ వెల్ఫేరిజం అనేది రాజకీయంగా ప్రజల జీవన స్థితిగతులను ఎంత మారుస్తాయి అనేది ఒక అంశం. కానీ స్ట్రాంగ్ వెల్ఫేరిజాన్ని మాత్రం ఒక వెరీ పవర్ఫుల్ పొలిటికల్ ఎజెండాగా అందరు ప్రత్యర్థులు కూడా గుర్తిస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆ విమర్శలు లెక్క చేయకుండా తన వెల్ఫేర్ స్కీమ్స్కు మరింత అదనంగా నేను పథకాలను ఇస్తాను అని చెప్పాడు. అయితే ఇప్పటిదాకా విన్నటువంటిది ప్రొఫెసర్ నాగేశ్వర్ సంబంధించినటువంటి ఒక వాయిస్. సో ఆయన మేధావి అంటూ చెప్పుకున్నటువంటి ఒక పరిస్థితుల్లో అసలుకి వెల్ఫేర్ అనేది ఇప్పటిదాకా లేదు, కొత్తగా 2019 నుంచి జగన్మోహనే తీసుకొచ్చాడు అన్నటువంటి మాటల్లో అసలుకి ఎంతవరకు నిజం ఉంది? నిజంగా ఇప్పటిదాకా ఏపీలో వెల్ఫేర్ స్కీమ్సే లేవా? అసలుకి ఏంటి అనేది ఆయన అంతరంగం సంబంధించి మనతో పాటు విశ్లేషిస్తానికి సత్యమూర్తి సార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, అసలుకి ఇప్పటిదాకా ఏపీలో అత్యద్భుతంగా అంటే మొట్టమొదటిసారిగా అసలుకి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అందుకే అంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి ఇన్ని సీట్స్ వస్తాయని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పటిదాకా ఎప్పుడు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ లేవంటారా? ఈ యొక్క వ్యాఖ్యను ఎలా చూడాలంటారు? అంటే నేను ఇంత ముందర కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి 2-3 సార్లు చెప్పాను. నేను మళ్ళీ మాట్లాడటం అతని గురించి మళ్ళీ మాట్లాడటం నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పింది ఒక మంచి పాయింట్ కాబట్టి దీని మీద నా అభిప్రాయం చెప్తాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమంటున్నాడు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం, ఈ సంక్షేమాన్ని అంటే కంటిన్యూ చేయాలి, ఆ కంటిన్యూ చేసి అంతకన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తే తప్ప మనల్ని ప్రజలు ఆదరించరు అని చంద్రబాబు నాయుడు అంటున్నట్టుగా ఈయన చెప్తున్నాడు. అనేదో ఇంటర్వ్యూలో అన్నాడు అని చెప్పి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మనం చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నాడు అనేది కాకుండా అసలు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ కాన్సెప్టా, లేదు అంతకుముందు నుంచి రాష్ట్రంలో ఉన్నాయా, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ సమాజంలో ఉన్నాయా లేవా అనే విషయం కనుక మనం మాట్లాడుకుంటే కొంత అంటే నాగేశ్వరికి ఇవన్నీ తెలియక కాదు. అతను ఏంటి అంటే గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డిని కొంచెం హయ్యర్ ప్లేన్లో చూపించటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎందుకు చేస్తున్నాడు ఇట్లా? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని హయ్యర్ ప్లేన్లో చూపించటానికి ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు? అంటే పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవటం తప్పేముంది వేసుకుంటే అని చెప్పటం దగ్గర నుంచి అసలు అతను చేస్తున్న ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డిని ఒక అద్భుతమైన నాయకుడిలాగా చెప్పాలి అనే ప్రయత్నం అన్నమాట, తాపత్రయం. అంటే సాధారణంగా మేధావులు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆచితూచి వాళ్ళు ఒక స్టాండ్ మీద తీసుకొని ఒకవేళ ఏదున్నా సరే వాళ్ళు అనుకున్నది చెప్పాలి. కానీ స్వామి భక్తి ప్రదర్శించడం అనేది కొంత కనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను అదే పాయింట్కి వస్తున్నాను. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రొజెక్ట్ చేస్తున్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రొజెక్ట్ చేయలేకపోతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేస్తున్న ప్రమోషన్ లాగా చేయలేకపోతున్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పుడు మీరు వినిపించిన ఆడియో క్లిప్లో అసలు సంక్షేమం
సంక్షేమం అంటే ఏంటి? రోడ్లు వేయకుండా నీకు బటన్ నొక్కి కొన్ని పథకాలు ఇవ్వటమా? అంటే నీ అభిప్రాయం ఏంటి? నీ అభిప్రాయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డిని చూసి ఈ సంక్షేమానికి ధీటుగా ఉండేలాగా సూపర్ 6 పెట్టాడు చంద్రబాబు నాయుడు అని కంపేర్ చేయటం అనేది ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడో లేదు జగన్మోహన్ రెడ్డి భక్తుడో. మనం చూస్తుంటాం కదా, జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే లండన్లో కూడా కొంతమంది మోకాళ్ళ మీద కూర్చొని యేసుక్రీస్తుని ఇట్లా ప్రార్థిస్తున్నట్టు ప్రార్థిస్తున్నారు. అటువంటి వాళ్ళు చేస్తే తప్పులేదు, ఎందుకంటే వాళ్ళకి అంతకన్నా తెలియదు. మరి ఈయన అంటే కొంచెం వామపక్ష భావజాలం చాలా జీర్ణించుకొని ఉన్న వ్యక్తి వెల్ఫేర్లో జగన్మోహన్ రెడ్డికి ఇన్ని మార్కులు ఎట్లా ఇస్తాడో నాకు కూడా అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ అవి ఎట్లా ఇస్తున్నాడు అంటే సొంత ఆర్థిక వనరుల నుంచి ఇస్తున్నాడు. సొంత అంటే నేను జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అమ్మి ఇవ్వమని కాదు నేను చెప్పేది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో నుంచి ఇస్తున్నాడా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల నుంచి ఇస్తున్నాడా, అప్పు తీసుకొచ్చి ఇస్తున్నాడా అనేది మనం చూడాలి. సార్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు. సో మీరు చెప్పే ప్రతి పాయింట్ చాలా క్లారిటీగా క్లియర్గా ఉంటుంది, సామాన్యుడు కూడా అర్థమయ్యే పాయింట్లు ఉంటుంది. కాబట్టి ఒక్కసారి సంక్షేమ పథకాలలో ఏమేమి ఉంటాయన్నది చెప్తే ప్రజలు కూడా వాళ్ళకి గతంలో అసలుకి ఉన్నాయా లేదని కూడా అర్థమైంది. కాబట్టి అసలుకి బేసిక్గా సంక్షేమ పథకాలలో ఏవేవి ఉంటాయని చెప్పి అనుకోవచ్చు. అంటే సంక్షేమ పథకం అంటే ఏంటి అంటే మామూలుగా ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ పాపం మర్చిపోయి ఉంటాడు, కానీ వాస్తవంగా ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆవిర్భవించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చేసిన తర్వాత పేద ప్రజలకి కిలో 2 రూపాయల బియ్యం ఇవ్వటం, ఇది సంక్షేమం కాదంటారా? పక్కా ఇళ్ల నిర్మాణం చేయటం, ఇది సంక్షేమం కాదంటారా? రైతులకి సబ్సిడీతోటి కరెంటు సప్లై చేయటం, ఇటువంటివి రకరకాల ప్రయత్నాలు చేశాడు అప్పట్లో తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు. అట్లా ఎందుకు చేశావు అంటే నువ్వు ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఎందుకు పెట్టావని అడిగారు. అప్పుడు పెడితే అప్పుడు ఎన్టీ రామారావు చెప్పిన పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు బ్రదర్ నేను ఒక నీటిపారుదల ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇచ్చి ఆ నీళ్ళు ఇచ్చిన పంట పండి ఆ పంట వచ్చి తినే వరకు పేద ప్రజలు బతికుండాలి కదా బ్రదర్. అందుకని మనం ఇమ్మీడియట్గా వాళ్ళ ఆకలి తీర్చాలి. నేను ప్రాజెక్టు కట్టేది కడుతున్నా, నేను ప్రాజెక్టు కట్టిన తర్వాత వాళ్ళ ఆకలి వాళ్ళు తీర్చుకుంటారు. అప్పటి వరకు పేదవాడికి మనం తిండి పెట్టాలి కదా బ్రదర్ అని చెప్పి ఎన్టీ రామారావు అడిగాడు. అంటే మీకు వెల్ఫేర్, మీరు ఏంటి వెల్ఫేర్ అని అడిగారు కాబట్టి నేను ఎన్టీ రామారావు గురించి చెప్పాను, ఎన్టీ రామారావు చెప్పిన కాన్సెప్ట్ గురించి మీతో చెప్పాను. అదేవిధంగా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ డ్వాక్రా సంఘాలని పెట్టి గ్రామీణ పేద మహిళల నుంచి ప్రొడక్టివిటీని పెంచి, అంటే ఏంటి అంటే ఈ మొత్తం జరుగుతున్న వ్యవహారం ఏంటి ఎట్లా అంటే సంక్షేమానికి 2వ దశ. ఎన్టీ రామారావు సంక్షేమం పథకాలు ప్రవేశపెట్టింది మొదటి దశ. 2వ దశ ఏంటి అంటే పేదవాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా చేయటం, కుటీర పరిశ్రమలు, అంటే ఏదైనా కానీ వాళ్ళ డ్వాక్రా సంఘాల ద్వారా వాళ్ళు కొంత ఉత్పత్తి చేయటం, ఆ ఉత్పత్తులను అమ్ముకోవటం, దాని ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం. ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ వెల్ఫేర్. ఇది చేస్తున్నాం కదా అని అది ఆపలేదు, కంటిన్యూటీగా 2 పెంచు. ఆ సబ్సిడీ రైస్ స్కీమ్ అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది పెట్టారు. ఆ తర్వాత ఇంకా కొన్ని అంటే కంపెనీలు తీసుకురావడం, ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేయటం, సొసైటీని ఒక కొత్త డైరెక్షన్లోకి తీసుకెళ్ళటం,
వ్యవసాయ అనుబంధ రంగాల్ని ప్రోత్సహించటం, ఇటువంటివన్నీ చంద్రబాబు నాయుడు చేసిన రెండవ నెక్స్ట్ స్టెప్ అన్నమాట. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ని అందుకునే వాళ్ళు ఇటువంటి స్కీమ్స్ను కూడా అందిపుచ్చుకోగలిగితే వాళ్ళ ఆర్థిక అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ సంక్షేమము వాళ్ళకి అందుతూనే ఉంటుంది. అంటే నీకు ఎందుకు చెబుతున్నానంటే, మీకు ఒక 100 రూపాయలు మీరు సంపాదించారు అనుకోండి, ఆ 100 రూపాయల్లో 80 రూపాయలు తిండికి ఖర్చు పెడితే ఇతర అవసరాలకి మీ దగ్గర 20 రూపాయలు మాత్రమే ఉంటుంది. మీకు 100 రూపాయలు సంపాదించే శక్తినిచ్చి దానికి సంబంధించి సబ్సిడీ ఫుడ్ను కూడా ఇస్తే మీరు ఈ సంపాదించిన 100 రూపాయల్లో 10 రూపాయలు మాత్రమే మీరు తిండి మీద ఖర్చు పెడితే ఇంకా 90 రూపాయలు చేతిలో ఉంటే మీరు ఫర్దర్గా డెవలప్ అవుతారు. అందుకని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా అదే. ఈ ఫుడ్ సబ్సిడీస్ని ఎత్తేయకుండా కంటిన్యూ చేస్తున్న కారణం ఇది. ఇవన్నీ కూడా మొత్తం ఇట్లా తీసుకొచ్చేసి ఈ వెల్ఫేర్ మెజర్స్ని అవి కంటిన్యూ చేస్తూ వాటికి న్యూ డైరెక్షన్ ఇస్తూ ప్రజల ఆర్థికాభివృద్ధికి అవసరమైన, ఉదాహరణకి చంద్రబాబు నాయుడు ఆదరణ పథకం అని పెట్టి కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి, ఇందాక మీరు చెప్పినట్టు కుటీర పరిశ్రమలు చేసుకునే వాళ్ళకి పరికరాలు అందించాడు. పరికరాలు అందించి వాళ్ళంతటి వాళ్ళు బతికే విధంగా ప్రయత్నం చేశాడు. దానికి చాలామంది అందిపుచ్చుకొని వచ్చారు. మొన్న రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే, ఎస్సీ ఎస్టీల యూత్కి వాళ్ళని పిలిచి, నువ్వు కష్టపడతావా? కష్టపడతాను సార్. అయితే ఇదిగో ఇన్నోవా వెహికల్ నీకు ఇస్తున్నా, ఇది తీసుకో, నీ బతుకు నువ్వు బతుకు, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకో, వీలైతే ఇంకొకళ్ళ ఇద్దరికి ఉపాధి కల్పించు అని చెప్పి యూత్కి ఇన్నోవా వెహికల్స్ ఇచ్చాడు. సంక్షేమ పథకాలన్నీ కంటిన్యూ చేస్తూ ఎడిషనల్గా ఇది ఇస్తే అతను వెంటనే బిలో పావర్టీ లైన్ నుంచి పైకి వచ్చేస్తాడు, మిడిల్ క్లాస్కి వచ్చేస్తాడు, కనీసం లోయర్ మిడిల్ క్లాస్ కన్నా వస్తాడు. ఇది చేసేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రాష్ట్రంలో ఎవ్వరికి ఉపాధి లేకుండా చేశాడు. నీకు అమ్మఒడి ఇస్తున్నాను అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ కట్ చేశాడు. నీకు హాస్టల్లో నీకు డైట్ ఛార్జీలు, నీకు కాస్మెటిక్ ఛార్జీలు రకరకాలు ఉంటాయి, అవన్నీ ఇవ్వలేదు, అవన్నిట్లో కోత పెట్టాడు. నీకు రైతులకి నేను నీకు ఇదిగో ఏదో 16,000 18,000 ఎంతో ఇచ్చాడు కదా, ఇది ఇస్తున్నాను అని చెప్పి డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీ ఆపేశాడు. ఇన్పుట్ సబ్సిడీలు మొత్తం ఎత్తేసాడు. విత్తనాల మీద, ఎరువుల మీద, వాటి మీద ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. రాయలసీమ రైతులు డ్రిప్ ఇరిగేషన్ మీద బతుకుతారు. డ్రిప్ సబ్సిడీ మొత్తం ఎత్తేసాడు. అసలు ఇవ్వలేదు, 5 సంవత్సరాల్లో ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీలకి 27 పథకాలని ఆపేశాడు. ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి ఇంకా చాలా పథకాలు, అవన్నీ ఆపేశాడు. ఒక ఫ్యామిలీ ఒక పిల్లవాడిని, తమ పిల్లవాడినో పిల్లనో చదివించుకుంటే, ఒక ఉన్నత విద్య వరకు కంప్లీట్ చేస్తే వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదవటానికి విదేశీ విద్యను పెట్టి దాన్ని ఒక్కొక్క క్యాస్ట్కి, అన్ని క్యాస్ట్లకి ఇంప్లిమెంట్ చేసి వీళ్ళందరూ ఫారిన్ వెళ్ళి చదువుకొని అక్కడ ఉద్యోగాలు సంపాదించుకుంటే వాళ్ళు డబ్బులు పంపిస్తారు తల్లిదండ్రులకి అన్న కాన్సెప్ట్లో విదేశీ విద్యను ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో దాన్ని ఆపేశాడు. అంటే ఏంటి? చదువుకున్నవాడు ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ అనుకుందాం, అతను ఇక్కడే ఉండిపోతాడు. ఏది ఆర్థిక అభివృద్ధి, ఏది సంక్షేమము, ఏది? నువ్వు పేద ప్రజల మీద
పేద ప్రజలకి నువ్వు సబ్సిడీలు ఇస్తున్నానని చెప్పే నువ్వు కష్టపడి 24 గంటలు కష్టపడి ఇంటికి వచ్చి కొంచెం మందు తాగి పడుకుందాము అని అనుకున్న వాడికి నువ్వేం చేసావు? 80 రూపాయల క్వార్టర్ ఉన్న మద్యాన్ని 200 చేసావు. మద్యపానం నిషేధం అని చెప్పిన అది ఓకే, అది 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 అందరికీ తెలిసిన విషయం. 80 రూపాయల క్వార్టర్ ఉండేదాన్ని 200 రూపాయలు చేసావు. అంటే ఏంటి? ఇతను కష్టపడి సంపాదించిన దాంట్లో నువ్వు వాటా తీసుకుంటున్నావు. అంటే నువ్వు మద్యం అంటే మరి వాటా తీసుకున్నట్టేనా? నేను అట్లా చెప్పట్లేదు. నువ్వు మద్యం రెవెన్యూ పెంచుకుంటున్నావు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం రెవెన్యూ పెంచుకుంటున్నావు నువ్వు. ఇట్లా పెంచుకోవటమే తప్పు. మీరన్నట్టు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యం మీద ఆదాయాన్ని పెంచుకోవటం అదే తప్పు. నువ్వు ఎంత సంక్షేమం ఇచ్చినా కానీ అతను రోజుకి 80 రూపాయల లిక్కర్ తీసుకునేవాడు 200 రూపాయల లిక్కర్ తీసుకునేలాగా చేయటమే జగన్ ప్రధాన వైఫల్యం. అది కూడా స్పూరియస్, అంటే కరెక్ట్ శాతంలో ఉన్న ఇది కాదు, అది ఆల్కహాల్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ప్రొఫెసర్ అన్న ఒక మేధావి, ముసుగులో ఉన్న ఒక మేధావి, ఎవరైనా ముసుగని కాదు కానీ ఒక ప్రొఫెసర్ అన్న టైటిల్ ఉన్న వ్యక్తి ఇవన్నీ ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించి ఇది సంక్షేమమా, ఈ స్కీములు ఇప్పుడు నేను చెప్పిన డ్రిప్ ఇరిగేషన్ ఆపేసి నేను నీకు 18,000 ఇస్తానయా నువ్వు ఎట్టన్నా సావు అనడం సంక్షేమమా, నేను బియ్యం నీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తానయ్యా కానీ నువ్వు దాగే మందు మీద నేను లాభం సంపాదించుకుంటానయ్యా అనటం సంక్షేమమా, నేను బటన్ నొక్కుతున్నానయ్యా నీకు ఆటో డ్రైవర్లకి నేను 10,000 ఇస్తున్నానయ్యా నీ మీద 30,000 రూపాయలు చలానాలు వసూలు చేస్తానయ్యా అనటం సంక్షేమమా. రోడ్లు బాగాలేక రిపేర్లు వస్తాయి, అప్పుడు కూడా మళ్ళీ తిరిగి ఆటోల నుంచి డబ్బులు. ఇవన్నీ ఆలోచించుకోవాలి. సార్ ఇక్కడ ఇంకొక చిన్న డౌట్, అన్నా క్యాంటీన్లు అంటూ ప్రతి పేదవాడికి పేదవాడే కాదు మధ్యతరగతి వాళ్ళు కూడా ఖచ్చితంగా వెళ్ళి తినేటువంటి ఒక పరిస్థితిలో చూస్తాం. ఇది కూడా ఒక వెల్ఫేర్ స్కీమే కదా, అది లేకపోవడం వల్ల చాలా అది మీకు నాకు కొన్ని కోట్ల మందికి ఒక సంక్షేమ పథకంలాగా కనిపించింది కానీ ప్రొఫెసర్ నాగేశ్వరికి అది కనిపించట్లేదు కదా. ప్రొఫెసర్ నాగేశ్వరికి అది సంక్షేమ పథకం అనిపించట్లా. నీకు అన్నా క్యాంటీన్ పెట్టిన చంద్రబాబు నాయుడు ఈ జగన్ను చూసి సంక్షేమం ఇస్తున్నాడని చెప్తున్నాడు కదా. అతను జగన్ను చూసి సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తున్నట్ట చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు అంతకు ముందర చేసింది నీకు తెలీదా? నీకు ఐడియా లేదా, గుర్తు లేదా? ఐడియా లేదా, గుర్తు లేదా, తెలీదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్సీ లాగా కూడా పనిచేసావు కదా. అంటే నేను ఇంత ఎలాబొరేట్గా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమం బూటకపు సంక్షేమము. ఆర్థికాభివృద్ధికి ఒక మనిషి ఆర్థికాభివృద్ధికి పాటుపడుతూ ఆర్థికాభివృద్ధికి హెల్ప్ చేస్తూ ఇచ్చేది ఒరిజినల్ సంక్షేమము. అంటే నీ సంక్షేమం నాకు ఇంకా అవసరం లేదు అనే స్థాయికి మనిషిని తీసుకురావటం సొసైటీలో ఒక వ్యక్తి. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నరేంద్ర మోడీ గ్యాస్ సబ్సిడీలని నేను తీసేయను, మీరు ఎవరైనా స్వచ్ఛందంగా వదులుకునే వాళ్ళు ఉంటే మీకు అవసరం లేకపోతే మీరు ఆ సబ్సిడీ నాకు వద్దు, నో టు గ్యాస్ సబ్సిడీ అని మీరు ఈ బటన్ నొక్కండి అని చెబితే భారతదేశంలో కొన్ని కోట్ల మంది మాకు సబ్సిడీ అక్కర్లేదు సార్, ఇది సబ్సిడీ అవసరమైన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పిన సంఘటన నేను ఈరోజు మీకు గుర్తు చేస్తున్నా. అంటే దాని అర్థం ఏంటి? సంక్షేమం నాకు అవసరం లేదు అని చెప్పే స్థాయికి సమాజంలో ఉన్న పేదవాడిని పైకి తీసుకువస్తే సంక్షేమం ఇవి వద్దు సార్, ఇది ఈ స్కీమ్ నాకు అక్కర్లేదు, వాడికి అవసరం అండి, వాడికి ఇవ్వండి అని చెప్పి
సొసైటీలో ఉన్న కొంచెం పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళే చెప్తారు, అతనికి కూడా ఇద్దామండి, అతనికి ఇవ్వండి. అది సంక్షేమం. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వ భవనాలని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి నువ్వు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు పెట్టకుండా, రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోకుండా, నువ్వు పోలవరం అమరావతి పక్కన పెట్టండి, మామూలు గుళ్ళకమ్మ ప్రాజెక్టు కూడా గేట్లు కొట్టుకుపోతే పెట్టకుండా, అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోతే పెట్టకుండా, రైతులకి డ్రిప్ ఇరిగేషన్లు కూడా ఆపేసి, ఈ విధంగా మొత్తం ఎస్సీ ఎస్టీలకి 27 స్కీములు ఉంటే అవన్నీ ఆపేసి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో ఖర్చు పెట్టాల్సిన నిధుల్ని యథేచ్ఛగా నువ్వు వేరే స్కీములకి పంపించి డైవర్ట్ చేస్తూ, ఇటువంటి విధ్వంసకరమైన పాలన చేస్తూ నేను సంక్షేమం ఇస్తున్నానని చెప్పే ఒక వ్యక్తిని నువ్వు ఇంత పచ్చిగా సపోర్ట్ చేస్తూ, జగన్ సంక్షేమానికి భయపడి చంద్రబాబు నాయుడు సంక్షేమం ఇస్తున్నాడని చెబుతున్న నీ ఆర్గ్యుమెంటు, దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. అంటే నువ్వు ఇంత కంఠశోషతోటి నువ్వు చెప్తున్నా కానీ ఆల్రెడీ బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లు వేసేశారు ప్రజలందరూ. అందువల్ల ఆయన ఏదో టీవీల్లో పేపర్లో ఇంటర్వ్యూలు ఇచ్చేసి జగన్ని ఒక బాగా ఎలివేట్ చేసి చూపించి ఆయన సంక్షేమానికి ఒక కింగ్ లాగా, ఆయన ఇచ్చిన సంక్షేమం మీదే ఆంధ్రప్రదేశ్ అంతా బతికినట్టు, ఆ సంక్షేమ మోడల్ రేపొద్దున గెలవబోతున్నట్టు తెలుగుదేశం పార్టీ ఇంతలో మేనిఫెస్టో ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఒక్కొక్కళ్ళకి ఏం చేస్తామో చెప్పారు. ఆఖరికి ఏ రాజకీయ పార్టీ కూడా బ్రాహ్మణుల గురించి అంత చెప్పదు మేనిఫెస్టోలో. చంద్రబాబు నాయుడు ఆ విషయం చెప్పాడు. పేదరికంలో ఉన్న బ్రాహ్మణుల కోసం ఏం చేస్తాను అని చెప్పాడు. పేదరికంలో ఉన్న బ్రాహ్మణులను ఏ విధంగా పైకి తీసుకొస్తానో చెప్పాడు. బ్రాహ్మణులు అపరకర్మ నిర్వహించుకోవటానికి స్థలమే దొరకదు, అటువంటిది ప్రతి నియోజకవర్గంలో అపరకర్మలు నిర్వహించుకోవటానికి భవనం కట్టిస్తాను అని చెప్పాడు. దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకి అంతకుముందు 7,500 ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి 5,000కి కుదించి అది 3 నెలలకు ఒకసారి ఇచ్చేవాడు. మళ్ళీ దాన్ని 10,000 చేస్తానని చెప్పాడు. అంటే దేవాలయాలకి ఇట్లా చేయటం, బ్రాహ్మణులకి ఈ విధంగా చేయటం. అంటే వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అంటే వాళ్ళు ఓటు బ్యాంకు కాదు కదా ఎవరికి, ఎందుకంటే వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓటు కూడా తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళు పేదరికంలో ఉన్నా పేదరికంలోనే చచ్చిపోయినా ఎవరు పట్టించుకోలేదు కదా ఇప్పటి వరకు. అటువంటిది చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో బ్రాహ్మణుల గురించి ప్రత్యేకంగా చెప్పాడు కదా. అంటే ఆ సంక్షేమం కూడా మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నేర్చుకునే చెప్పాడా చంద్రబాబు నాయుడు? ఒక్కసారి మనం కూడా ఆలోచించుకోవాలి. మనం కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు మనం ఆలోచించుకోవాలి. వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నది వెల్ఫేర్ మోడ్ ఉండాలా లేదా అనే దాని మీద కాదు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నది ఏంటి అంటే వెల్ఫేర్ కాదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఫైట్ ఏంటో తెలుసా? వెల్ఫేర్ ప్లస్ డెవలప్మెంట్. వెల్ఫేర్ మాత్రమే ఇస్తాను, నీకు రోడ్లు కూడా వేయించను, అది కూడా బూటకపు వెల్ఫేర్, అది వేరే విషయం. ఈ వెల్ఫేర్ మాత్రమే ఇస్తాను అని ఒక పార్టీ చెబుతున్నది. నీకు వెల్ఫేర్ ఇస్తూ ఇంతకన్నా ఎక్కువ వెల్ఫేర్ ఇస్తూ నీకు డెవలప్మెంట్ ఇస్తాను అని ఇంకొక కూటమి చెప్తున్నది. వెల్ఫేర్ ప్లస్ డెవలప్మెంట్, ఇది నేరేటివ్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లలో ప్రజల ముందర నిలబడ్డ నేరేటివ్ ఇది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా బ్యాలెట్ బాక్సుల్లో వాళ్ళ యొక్క జడ్జిమెంట్ రిజర్వ్ చేసి అయితే పెట్టారు. ఖచ్చితంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళందరికీ కూడా జూన్ 4న ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పి ఇప్పటికే అర్థమైంది కాబట్టి ఇలాంటి వాదనలు చేస్తున్నారని చెప్పి అయితే ప్రజలు అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరగబోతాం. నమస్తే. నమస్కారం అండి.